హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక మేమైతే వెళ్తున్నాము మ్యారేజ్కి. ఇక సమ్మర్ అంటేనే మ్యారేజెస్ స్టార్ట్. ఇక మనం ఎంత ఎండ ఉన్నా ఏమున్నా తగ్గేదేలే అని పోవాల్సిందే మ్యారేజ్కి రెడీ అయిపోయి. ఇక మనమైతే పెళ్ళికి వెళ్ళి వచ్చేస్తాము, కానీ పెళ్ళి అయిన వాళ్ళకు ఉంటుంది చుక్కలు. చుక్కలంటే ఏముందండి, పెళ్ళి కాకముందు లైఫ్ తిరిగొస్తుందా? లేదు కదా. పెళ్ళి కాకముందేమో మనం హాయిగా కాలేజ్కి వెళ్తాం, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము, ఇంటికి వస్తాం, మన రాజ్యమే రాజ్యము. పెళ్ళైన తర్వాత ఏం లే, ఇంట్లో పిల్లలు, హస్బెండ్ వాళ్ళకి కావాల్సిన చేసి పెట్టాలి, లేకపోతే మనకు దొబ్బుళ్ళు. తమ్ముడు అన్న పెట్టాలి. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు అంతే మంచిగా ఉండేవాళ్ళు పెళ్ళైన తర్వాత. అదే కొంతమంది మాత్రం వాళ్ళ తాగుడికి ఎక్కడ అడ్డం వస్తామో అనుకుంటే ఇక మనకి పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళరు, పేరెంటాలకు తీసుకెళ్ళరు. వాళ్ళ పెళ్ళికే తీసుకెళ్ళు అని చెప్పామనుకోండి, ఇక పిల్లలకి ఎండ కొడుతుంది, ఇంత ఎండలో ఎక్కడ పోతామో అని ఏమన్నా మాటలు చెప్తారా? ఇంకా పెళ్ళైన వాళ్ళ కష్టాలు ఇది. ఇక మనం పెళ్ళి కాకముందు చూడండి, కాలేజ్కి వెళ్తాం, హాయిగా అక్కడ ఫ్రెండ్స్తో చిల్ చేస్తాము. దాని తర్వాత హాయిగా ఇంటికైతే వచ్చేస్తాం. బాబోయ్, ఈ ఘోరం అయితే చూసేయండి ఇక్కడ వచ్చి. ఇక ఇక్కడ చూడండి ఎంత మంచి యాక్టింగ్ చేసేస్తున్నారో తిన్నట్టు. ఏమన్నా తినిపించుకుంటున్నారా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా? అదే ఇంట్లో కూడా అట్లనే ఉంటారు మంచిగా. ఇక మా అక్క వాళ్ళ ముందు, మా ముందు అయితే ఏమన్నా గొడవ పడినట్టు యాక్టింగ్ చేస్తారా? వాయమ్మో, ఎప్పుడు ఇట్లా ఉండొచ్చు కదా, మేము కూడా హ్యాపీగా ఇక ఇక్కడైతే మా అక్క పిల్లలు అయితే తినేస్తున్నారు, ఇక్కడ నేను మా బాబు అయితే డ్యాన్స్ చేసేస్తున్నాము. మా చిన్నోడికి మా ఆయన ఎత్తుకుంటే మ్యారేజ్లో ఏం తిన్నామో ఏం తాగామో అస్సలు అర్థమే కాదు, అంత టెన్షన్స్లో ఉంటాము. ఇక్కడ వచ్చి ఇక మా బావ వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు మళ్ళీ. ఇక మా వాడు చూడండి ఏదో తాగేసేవాళ్ళలాగా ఊగిపోతున్నాడు. ఇక ఇక్కడ మా అత్తమ్మ మా అక్క ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు సైలెంట్గా సీరియస్గా. మా అత్తమ్మ ఎన్నో కష్టాలు చూసి ఉంటుంది పాపం, ఇప్పటికీ కూడా ఏదో చిన్న చిన్న కష్టాలు పడుతూనే ఉంటుంది. మనం ఎంత పెద్దగా అయినా మన మమ్మీ వాళ్ళకి మనం చిన్న పిల్లలమే, అది అర్థం చేసుకోలేరు కొంతమంది. వాళ్ళ పిల్లలు సెట్ అవ్వాలని ఎంత ట్రై చేస్తారో, ఒక్కరెనక్కి అయిపోయినా ఎంతో బాధపడతారు. ఇక్కడ చూడండి మన పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటారో, ఆ చిన్న పిల్లలకి చూసి బాధ అంతా మర్చిపోతారు. మా ఇంట్లో ఏందోనండి, అందరు మగపిల్లలే, ఆడపిల్లలు ఒక్కరున్నా ఎంత బాగుండేదే. అందరు ఆడపిల్లలకు పెళ్ళి అయిపోయింది. ఇక చిన్న చిన్న పుట్టినోళ్ళు కూడా అందరు మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలే లేరు. వాళ్ళకి గజ్జలు, వాళ్ళ డ్రెస్ ఎంత క్యూట్గా ఉంటుందో ఆడపిల్లలకి. బాయ్స్కి ఏముంటుంది, జీన్స్ డ్రెస్. ఇక ఇక్కడ చూడండి మా సురేష్ ఎంత సైలెంట్గా కూర్చున్నాడో. ఇక ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుంది. ఇక తుఫాను వర్షం అయితే వచ్చేటట్టుంది. మేము ఇంటి వరకు చేరుతామా? నాకు డౌటే, ఇంటి వరకు వెళ్ళక ముందుకే వర్షం వచ్చేస్తుందేమో. ఇక మనం అందరం ఇట్లనే కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఎవరి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తా, బాయ్ బాయ్.